ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు తెలుసు, సమస్యలు ఉన్నాయి మనకు తెలుసు, బలహీనతలు ఉన్నాయి మనకు తెలుసు. మన దేవుడు మన కన్నీటిని సంతోషముగా మార్చే దేవుడై ఉన్నాడు యేసు ప్రభు. అందుకని యోహాను సువార్తలో అన్నాడు, 16వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు, నీ దుఃఖము సంతోషమగినట్లుగా నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ ఉదయకాలం ఒకవేళ మీరు చాలా బాధతో వచ్చి ఉన్నారేమో, చాలా వేదంతో వచ్చి ఉన్నారేమో, మీ యొక్క ఎమోషనల్గా చాలా ఒత్తిళ్ళకి వెళ్తున్నారేమో, మీకున్న బలహీనత నుంచి చాలా నొప్పితో బాధపడుతున్నారేమో, మీలో కొంతమంది విరిగిన హృదయంతో ఉన్నారేమో, మీలో కొంతమంది అనేక సమస్యలు గుండా వెళ్తూ ఈ సమస్యల నుంచి నేను బయటికి వస్తానా లేదని ఆలోచనతో మీ జీవితంలో సతమతం అవుతున్నారేమో. అయితే ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ దుఃఖము సంతోషమగినట్లుగా నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. నీ దుఃఖం ఎలాంటిదైనను, నీ దుఃఖము లోకములో ఉన్న ఎలాంటి దుఃఖమైనను, నీ దుఃఖాన్ని యేసు అద్భుతం చేస్తాడు. దేవుని బిడ్డలారా, సారా చనిపోయిన తర్వాత అబ్రహాము కూడా తర్వాత చనిపోయాడు. ఆ తర్వాత ఇస్సాకు కుటుంబం వచ్చింది, యాకోబు కుటుంబాన్ని వచ్చింది. దేవుడు ఎప్పుడు కూడా ఆ కుటుంబాలు విడిచిపెట్టలేదు. సమూయేలు పుట్టడానికి కారణము అన్న ఏడుపండి. మొదటి సమూయేలు గ్రంథములో జోనాతాను మరియు దావీదు విడిపోవడం చేత వారిద్దరు తాత్కాలికంగా వెళ్ళిపోయాడు, కానీ వారి సంబంధాలు కానీ వారి స్నేహము ఎప్పుడు కూడా విడిపోలేదండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఏడ్చిన ఆ స్త్రీ, ఆ పాపంతో నేను బ్రతుకుతున్నాను ఏడ్చిన స్త్రీ, ఆ పాపం నుంచి ఆవిడ స్వస్థపరచబడింది, ఆ పాపం నుంచి క్షమించబడింది. పేతురు ఎప్పుడైతే బిగ్గరగా ఏడ్చాడో, ముమ్మారులు యేసు తెలియదని చెప్పాడో, ఎప్పుడైతే ఏడ్చాడో తన పాత్ర ఖాళీ అయింది, తన భారం తగ్గింది. యేసయ్య తన యొక్క పాపాన్ని ఆయన్ని క్షమించాడు. మగ్దలేని మరియ ఏడ్చింది, యేసు ఒక సమాధి దగ్గరికి వచ్చి ఏడ్చింది. యేసు ఇంకా లేడు అని ఏడుస్తూ ఉంటే ఆ యొక్క మగ్దలేని మరియకి ఆదరణ కలిగినట్లుగా యేసు పునరుత్థానమయ్యాడనే విషయాన్ని ఆవిడ కళ్ళారా చూసిందండి. అందుకని చాలామంది పురుషులు ఏడవట్లేదండి. ఏడవడం మంచిది, ఏడుపు వచ్చినప్పుడు ఏడవడం మంచిది, నిద్ర వచ్చినప్పుడు పడుకోవడం మంచిది. ఎలాగనో అనారోగ్యం కలిగినప్పుడు పడుకోవడం ఎంత మంచిదో, అలాగనే మనకి బాధ కలిగినప్పుడు ఏడవడం తప్పు కాదు. మనకి శ్రమలు వచ్చినప్పుడు ఏడవడం మంచిది. మనకి ఇబ్బందులు కలిగినప్పుడు ఏడవడం మంచిది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏడవడము ఆశీర్వాదకరం. ఏడవడము మన పాత్ర ఖాళీ అవుతుంది. గడిచిన కొన్ని 2 నెలలకు ముందు నా రిపోర్ట్లు బాగలేదని చెప్పిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో చెకప్ చేసిన తర్వాత వారు అన్నీ చెప్తా ఉన్నారు. ఒక్కొక్క డాక్టర్ గారు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకొక ఒపీనియన్ కోసం ఏజీ హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఆ మాటలు విన్న తర్వాత భయం వేసేసింది. అయితే ఇవన్నీ విన్న తర్వాత పరిశుద్ధాత్మ అడిగాడు, నువ్వు డాక్టర్ల మాట వింటావా, నువ్వు నా మాట వింటావా? డాక్టర్లు అనే మాట నిజమే. నా కిడ్నీ సమస్య చాలా బాగలేదని చెప్పారు, బాగానే ఉంది, వినడానికి చాలా బాధ కలుగుతుంది, చాలా వేదన కలిగింది, మరణం చాలా దగ్గరగా కనిపించింది. ఆ రోజు నేను ఆదివారం వచ్చినప్పుడు ఆ మొదటి ఆరాధనలో నేను మాట్లాడుతున్నప్పుడు నేను బిగ్గరగా ఏడ్చానండి. తట్టుకోలేక ఏడ్చాను. దేవా, నా కళలు ఏమైపోయినాయి? నా జీవితంలో ఎన్నో కళలు ఉన్నాయి. నా పిల్లలు చాలా చిన్న పిల్లలు. ఈ సమయంలో నేను వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతే నా బిడ్డలు ఏమైపోతారు? నా భార్య ఏమైపోద్ది? నేను నడిపిస్తున్న ఈ సంఘం ఏమైపోద్ది? ఈ యొక్క సంఘం ఒక భవిష్యత్తు ఏమైపోద్ది? ఎన్నో ఆలోచనలు మైండ్లో వెళ్తూ ఉన్నాయి. ఎన్నో ఆలోచనలు. ఒక వ్యక్తి, కలలున్న వ్యక్తి అదార్థంగా నువ్వు చనిపోతావంటే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలిగింది. ఆ దినమందు ఆదివారము నేను దేవుని సమూహమందు బిగ్గరగా ఏడ్చాను, చాలా బిగ్గరగా ఏడ్చాను. ఏడ్చిన తర్వాత 2 ఆరాధనలోకి వచ్చారు విశ్వాసులు. 2 ఆరాధన నాయక కథ చెప్పి నేను ఏడ్చాను. 3 ఆరాధనకి వచ్చారు ప్రజలు. 3 ఆరాధనకి ఏడ్చాను. ఇంటికి వెళ్ళే లోపలికి నాకు బాధ అంతా వెళ్ళిపోయిందండి. నాలో ఉన్న ఆ యొక్క మానసికమైన ఒత్తిడి వెళ్ళిపోయింది. నా పాత్ర ఖాళీ అవ్వడం మొదలుపెట్టింది. ఈరోజండి నాకు ప్రాబ్లం ఉందని నాకు తెలియదండి. నా ప్రాబ్లం నిన్ను యేసయ్య తీసేసాడని నమ్ముతూ ప్రతిరోజు ఉదయం లేచి నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందరూ కూడా చేతులు పైకెత్తి మనం దేవునికి స్తుతులు చెల్లిద్దాం.